Now coming to the problem number 3. Find the equation of the parabola whose focus is 1 comma minus 7 and vertex is 1 comma minus 2. చూడండి ఈ ప్రాబ్లమ్స్ మీకు ప్రాబ్లం నెంబర్ 3లో 3 బిట్స్ ఉన్నాయి రా మొత్తం 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో 3 ప్రాబ్లమ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా హూజ్ ఫోకస్ అండ్ వర్టెక్స్. ఇక్కడే మన టాలెంట్ అంతా కూడా ఉపయోగించాలి. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పాము, మనం ఎప్పుడు కూడా పారాబోలా ఆల్వేస్ ఓపెన్ టువర్డ్స్ ఇట్స్ ఫోకస్ అని. దేనికోసం చెప్పారంటే ఈ ప్రాబ్లం కోసమే, ఈ మోడల్స్ కోసమే చెప్పింది మనం. రైట్, ఫోకస్ డైరెక్టరీస్ ఒక్కసారి మనం కోఆర్డినేట్ ప్లేన్లో మార్క్ చేసుకుందాం. ఫోకస్ 1 కామా మైనస్ 7 అంటే ఎక్స్ వాల్యూ పాజిటివ్, వై వాల్యూ నెగిటివ్, 1 కామా మైనస్ 7. అలాగే వర్టెక్స్ 1 కామా మైనస్ 2, 1 కామా మైనస్ 2, 1 కామా మైనస్ 1 మైనస్ 7. సో వర్టెక్స్ ఫోకస్. ఇప్పుడు డయాగ్రామ్ చూసుకోవాలి. డయాగ్రామ్ చూసుకునే ముందుగా చూడండి, రెండిట్లో కూడా ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నాయి చూడండి. Clearly x coordinates of s comma a are equal. That means a line joining these 2 points ఏమవుతుందో చెప్పగలరా మీరు ఇప్పుడు? 1 comma minus 7, 1 comma minus 2 ఆ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ y minus y1 equal to f into x. అలా కాదు, ఎక్స్ కోఆర్డినేట్స్ ఎప్పుడైతే ఈక్వల్ గా ఉన్నాయో ఒక స్ట్రైట్ లైన్ లో, అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు x1 అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ లైన్ ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్ అంటే ఆ లైన్ ఎలా ఉంటుంది ఎప్పుడు కూడా ప్యారలల్ టు విచ్ యాక్సిస్? ప్యారలల్ టు వై యాక్సిస్. వెరీ గుడ్. సో వై యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది. డయాగ్రామ్ ఇలా వస్తుంది, చూసుకోండి ఒకసారి. అప్పుడు యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్ అండ్ ద హైపర్బోలా ఓపెన్ డౌన్వర్డ్. ఎందుకు ఓపెన్ డౌన్వర్డ్ అవుతుంది అంటే చూడండి, వర్టెక్స్ 1 కామా మైనస్ 2 అన్నాడు, అలాగే ఫోకస్ 1 కామా మైనస్ 7 అంటున్నాడు. సో అంటే ఫోకస్ ఇక్కడ ఎస్ 1 కామా మైనస్ 7, వర్టెక్స్ ఏ 1 కామా మైనస్ 2. ద పారాబోలా ఆల్వేస్ పాసింగ్ త్రూ వర్టెక్స్ అండ్ ఓపెన్ టువర్డ్స్ ఇట్స్ ఫోకస్. సో ఈ డయాగ్రామ్ను బట్టి ఇప్పుడు మీరు ఆన్సర్ రాసేసేయాలి, ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా రాయాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూజ్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్ అండ్ హ్యావింగ్ వర్టెక్స్ హెచ్ కామా కే. వర్టెక్స్ హెచ్ కామా కే అవుతూ యాక్సిస్ ప్యారలల్ టు వై యాక్సిస్ ఉంటే ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఏమవుతుంది? Minus h whole square equal to 4a into y minus k. వెరీ గుడ్. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ వై మైనస్ కే. కానీ ఇక్కడ మనకి ఓపెన్ డౌన్వర్డ్ పారాబోలా కాబట్టి అక్కడ 4a ప్లేస్లో మనం -4a అని తీసుకోవాలి. అదే మనకి యూ టైప్ పారాబోలా ఓపెన్ అప్వర్డ్ అయితే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ వై మైనస్ కే తీసుకుంటాం. ఓపెన్ డౌన్వర్డ్ కాబట్టి -4a ఇంటూ తీసుకోవాలి. ఆ డిఫరెన్స్ ఒక్కసారి అందరూ కంపల్సరీగా మైండ్లో ఉంచుకోవాలి మీరు. So equation of parabola is x minus h whole square equal to -4a into y minus k. ఇంకా అన్ని ఇచ్చారు మనకి, h కామా k తెలుసు, అలాగే డిస్టెన్స్ బిట్వీన్ a అండ్ s అదే కదా మనకి స్మాల్ a అంటే పారాబోలాలో. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ వర్టెక్స్ ఈజ్ ఆల్వేస్ స్మాల్ a ఇన్ ది పారాబోలా. సో కాబట్టి అప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ a అండ్ s క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు మాడ్యులస్ ఆఫ్ -2 + 7 అంటే 5 అవుతుంది. So where small a is equal to SA, that is the distance between these 2 points. And the x coordinates equal కాబట్టి only difference of y coordinates distance అవుతుంది అంటే 5. So equation of that substitute చేసుకోండి. That is x minus 1 whole square is equal to -4 into 5 into y plus 2. That implies x minus 1 whole square is equal to -20 into y plus 2. వెరీ సింపుల్ ఫార్ములా, సింపుల్. అది 2 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇప్పటి వరకు మనకి దగ్గర 6 times 5 times ఇచ్చారు ఇదే ప్రాబ్లం పబ్లిక్లో. అన్నిసార్లు కూడా 2 మార్క్స్కే ఇచ్చారు మనకి. అదే అందులో సెకండ్ బిట్ కూడా ఉంది చూడండి ఒకసారి. అగైన్ సేమ్ మోడల్. ఫోకస్ ఈజ్ 3, 1, వర్టెక్స్ ఈజ్ 3, -2.
ఫోకస్ 3,1 వర్టెక్స్ 3,-2. సో ఇప్పుడు ఈ పారాబోలా ఎలా ఉంటుంది చెప్పండి. డైరెక్ట్ గా చూసి జస్ట్ ఫోకస్ ని డైరెక్ట్రిక్స్ ని అబ్జర్వ్ చేసి చెప్పండి. ఓపెన్ అప్వర్డా ఓపెన్ డౌన్వర్డా చెప్పండి చాలు. ఓపెన్ అప్వర్డ్ అవుతుంది. ఎందుకంటే ఫోకస్ 3,1 అంటే ఎక్స్ యాక్సిస్ అబవ్ ఉంటుంది. అది వర్టెక్స్ 3,-2 అంటే ఎక్స్ యాక్సిస్ బిలో ఉంటుంది 3,-2. ఫోకస్ ఎటువైపు ఉంటే అటువైపు ఓపెన్ అవుతుంది కాబట్టి పారాబోలా ఓపెన్ అప్వర్డ్ అవుతుంది. అప్పుడు ఫార్ములా y² x-h² 4a × y - k. దట్స్ ఆల్. జస్ట్ ఈ మైనస్ ఉండదు, మిగతా ప్రాబ్లం అంతా అదే విధంగా చేసుకోవాలి. ఎందుకంటే ఎక్స్ కోఆర్డినేట్స్ ఇక్కడ కూడా ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్. సో కాబట్టి యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్. చిన్న చిన్న బేసిక్స్ అన్నీ మీకు ఫస్ట్ 10th క్లాస్ నుంచే వస్తాయిరా. ఒక లైన్ మీద ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటే లైన్ ఆల్వేస్ ప్యారలల్ టు వై యాక్సిస్. వై కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. దాన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే వై కోఆర్డినేట్స్ ఎక్కడ ఈక్వల్ గా ఉంటాయి అంటే వై యాక్సిస్ మీద వై కోఆర్డినేట్స్ ఈక్వల్, ఎక్స్ యాక్సిస్ మీద వై కోఆర్డినేట్స్ అన్ని జీరోలు అంటే ఈక్వల్ గా ఉన్నాయి. అంటే ఎనీ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ తీసుకున్నట్లయితే దానిలో వై కోఆర్డినేట్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి. అలాగే ఎక్స్ కోఆర్డినేట్స్ ఎక్కడ ఈక్వల్ గా ఉంటాయి అంటే వై యాక్సిస్ మీద, అండ్ లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్ మీద ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉంటాయి. అది క్యాచ్ చేస్తే చాలు, అది 10th క్లాస్ నుంచి వచ్చే పాయింటే. దాన్ని బట్టి మనం ఈజీగా గెస్ చేయొచ్చు ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. సో అది సెకండ్ బిట్ హోంవర్క్ రా మీకు అందరికీ. ఆ సెకండ్ బిట్ మీరు హోంవర్క్ చేసుకోవాలి, ఒకసారి మార్క్ చేసుకోండి అది. సో ఇట్లా యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అయినా యాక్సిస్ ప్యారలల్ టు వై యాక్సిస్ అయినా మనం ఈజీగా ఆన్సర్ రాసుకోవచ్చు. బట్ మరి యాక్సిస్ నెయిదర్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ నార్ ప్యారలల్ టు వై యాక్సిస్ అయితే ఏంటి పరిస్థితి అంటే దట్ బికమ్స్ 7 మార్క్స్ క్వశ్చన్. సో దట్ ఈస్ 3లో థర్డ్ బిట్ 7 మార్క్స్ క్వశ్చన్. ఒకసారి అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. 3లో థర్డ్ బిట్. Find the equation of the parabola whose focus is 3,5 and vertex is 1,3. So ఇక్కడ x coordinate or y coordinate, no two coordinates are equal. సో అంటే ఇది అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఒరిజినల్ కాన్సెప్ట్లోకి వెళ్ళాలి మనం. సో జస్ట్ పారాబోలా విల్ బి లైక్ దిస్. సో ఫోకస్ 3,5. ఫోకస్ 3,5 అంటే ఎక్స్ కోఆర్డినేట్ 3, వై కోఆర్డినేట్ 5 ఇక్కడ ఉంటుంది. కర్సర్ ఎక్కడ ఉంది అక్కడ ఉంటుంది చూసుకోండి. వర్టెక్స్ 1,3. ఎక్స్ వాల్యూ తగ్గింది కాబట్టి నియర్లీ ఆరిజిన్ అంటే ఈ రెండు పాయింట్స్లో ఆరిజిన్కి దగ్గరగా ఉన్న పాయింట్ 1,3, ఫార్ అవే పాయింట్ ఏమో 3,5. సో కాబట్టి పారాబోలా ఓపెన్ రైట్ వర్డ్ అట్లా జస్ట్ లైక్ అలా ఉంటుంది కొంచెం. సో డయాగ్రామ్ ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు యాక్చువల్గా తీసుకుంటే యాక్సిస్ ఏమి ఈ కోఆర్డినేట్ యాక్సిస్ డ్రా చేయక్కర్లేదు, ఒక ఐడియా కోసం డ్రా చేసుకున్నారు. రఫ్ డయాగ్రామ్ సరిపోతుంది మనకి. రైట్, ఫోకస్ మార్క్ చేసాము, జెడ్ మార్క్ చేసాము, అలాగే వర్టెక్స్ కూడా మార్క్ చేయండి, A1,3. రైట్, నౌ హౌ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా బై యూజింగ్ ద గివెన్ డేటా. చెప్పండి, ఎవరైనా ఐడియా ఇస్తే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కానిక్, particularly parabola, what are the quantities are needed? Minimum quantities are needed to find the equation of parabola. Focus directrix. Very good. Already we are given focus. Now we have to find the equation of this directrix line. Now how to find the equation of directrix? Perpendicular to. Yes, perpendicular to the AS and passing through Z. And first ఏం చేయాలి? ఫైండ్ ద పాయింట్ జెడ్ ఫైండ్ అవుట్ చేయండి. ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం జెడ్ చెప్పండి? SA equal to AZ. Yes, SA equal to AZ కాబట్టి therefore A is the midpoint of Z అవుతుంది. సో అప్పుడు జెడ్ కోఆర్డినేట్స్ H, K లేదా ఆల్ఫా, బీటా ఏదో ఒకటి తీసుకోండి. S కి Z కి మిడ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసి అది 1,3కి ఈక్వల్ చేయండి. So we know that A is the midpoint of SZ. Let Px, y be any point on the parabola. ఇక ముందు Z coordinate find out చేస్తాం. Let Z is equal to x1, y1. సో అప్పుడు మిడ్ పాయింట్ కాబట్టి x1 plus 3/2 is equal to 1, y1 plus 5/2 is equal to 3.
therefore x1 equal to -1, y1 equal to 1. సో ఇప్పుడు ఏఎస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటూ జెడ్ నుంచి పాస్ అయ్యేటువంటిది డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్. సో జెడ్ యొక్క కోఆర్డినేట్స్ -1, 1, ఎస్ కోఆర్డినేట్స్ 3, 5, ఏ కోఆర్డినేట్స్ 1, 3. సో స్లోప్ ఆఫ్ ఎస్ఏ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 5 - 3/3 - 1, that is 2/2, 1. This is slope of axis, but we want to find the slope of directrix. Slope of directrix ఎంత అవుతున్నప్పుడు చెప్పండి? -1. ఎందుకంటే యాక్సిస్ డైరెక్ట్రిక్స్ పర్పెండిక్యులరేగా. -1. సో జెడ్ యొక్క కోఆర్డినేట్స్ తెలుసు, అలాగే స్లోప్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ y - 1 equal to -1 into x plus 1. Then y - 1 equal to -x - 1 అవుతుంది. అంటే that -1 - 1 cancel అయిపోతే x plus y equal to 0. That is the equation of directrix. So already we know the focus coordinates, that is 3, 5. So focus directrix తెలిసిపోయినాయి కాబట్టి now equation of the parabola find out చేయండి by using definition. By the definition of parabola, SP equal to PM, squaring on both sides, SP square equal to PM square. So S point P x comma y అని assume చేసుకున్నాం కాబట్టి మనం S point 3, 5 P x comma y, డైరెక్ట్రిక్స్ వచ్చేటప్పటికి x plus y equal to 0. Right. So ఇప్పుడు SP, that is x - 3 whole square plus y - 5 whole square is equal to PM, that is the perpendicular distance from x comma y to x plus y equal to 0. That is a modulus of x plus y by √2 వస్తుంది perpendicular distance whole square as it is గా రాస్తాం. సో స్క్వేరింగ్ చేసుకున్నట్లయితే 2 అవుతుంది డినామినేటర్, క్రాస్ మల్టిప్లై చేయండి. 2 into లేదా అట్లా ప్రస్తుతం అలాగే ఉంచాము ఇక్కడ. 2 తర్వాత అయినా క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. 2x² plus 2y² minus 12x minus 20y plus 68 is equal to 0 is equal to x² plus y² plus 2xy. ఈ రైట్ సైడ్ టర్మ్స్ ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. దట్ బికమ్స్ x² plus y² minus 2xy minus 12x minus 20y plus 68 is equal to 0. So this is the equation of parabola. సో అబ్జర్వ్ చేయండి, మీకు అక్కడ ఏ కోఆర్డినేట్ కూడా ఈక్వల్ గా లేదు అనగానే ఇమీడియట్ గా మనం ఏం చేయాలంటే జెడ్ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్, అంటే ఫోకస్ ఆల్రెడీ తెలుసు మనకి. సో డైరెక్ట్రిక్స్ కనుక్కుంటే ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా కనుక్కోవచ్చు బై యూజింగ్ డెఫినేషన్. సో హౌ టు ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ తెలుసు మనకి ఫర్ డైరెక్ట్రిక్స్ పాసింగ్ త్రూ జెడ్ అని. అగైన్ జెడ్ ఈజ్ నథింగ్ బట్ like SZ is equal to SA equal to AZ కాబట్టి A is mid point of SZ. ఆ కాన్సెప్ట్ వేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాబ్లం. సో మెయిన్ కాన్సెప్ట్ మైండ్ లో ఉంటే వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం. రైట్. సో నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ప్రాబ్లం. Find the equation of the parabola whose axis is parallel to y-axis and passing through 4, 5, -2, 11 and -4, 21. Already just ఇప్పుడే మనం యూజ్ చేసాం. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా whose axis is parallel to y-axis and vertex h, k అయితే then equation of the parabola is x - h whole square equal to plus or minus 4a into y minus k. మరి ఇక్కడ వర్టెక్స్ తెలియదుగా. What is the equation of parabola whose axis is parallel to y axis? Anyone can say? ఇప్పుడు ఆ ఫామ్ ని x - h whole square equal to 4a into y minus k ని సింప్లిఫై చేస్తే ఆ ఫామ్ ఎలా మారిపోతుంది? x square equal to ax plus by. కాదు లెఫ్ట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, దాన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎక్స్ టర్మ్ కాన్స్టెంట్ వస్తుంది. రైట్ సైడ్ ఓన్లీ వై టర్మ్ ఉంటుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి లేదా y ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎంఎక్స్ ప్లస్ సి అని గుర్తించుకోండి. ఒకసారి మర్చిపోయారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. వర్టెక్స్ తెలిస్తే x - h whole square equal to 4a into y minus k.
మరి వర్టెక్స్ తెలియకపోతే దెన్ ఎక్స్ వై యాక్స్ కి ప్యారలల్ అంటే y ఈజ్ ఈక్వల్ టు క్వాడ్రాటిక్ ఇన్ ఎక్స్, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్వాడ్రాటిక్ ఇన్ వై. గుర్తించుకోండి ఒకసారి. రైట్. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా హూజ్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్ అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎంఎక్స్ ప్లస్ 1. Equation of the parabola whose axis parallel to y-axis is y equal to lx square plus mx plus. సో ఇవి మరి 3 పాయింట్స్ నుంచి పాస్ అవుతున్నాడు కాబట్టి ఆ 3 పాయింట్స్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు LMN లో మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయి. వాటిని సాల్వ్ చేసుకుంటే LMN వాల్యూస్ వస్తాయి. If it passes, given that it passes through 4, 5, -2, 11 and -4, 21. If it passes through 4, 5, చూడండి జాగ్రత్తగా సబ్స్టిట్యూషన్ ఎలా పడితే అలా ఉండకూడదు. సో ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ 5 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇఫ్ ఇట్ పాసెస్ త్రూ 4, 5 దెన్ 5 ఈజ్ ఈక్వల్ టు 16L ప్లస్ 4M ప్లస్ N దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. y కోఆర్డినేట్ 5, సో 5 ఈజ్ ఈక్వల్ టు LX స్క్వేర్ దట్ ఈస్ 16L ప్లస్ 4M ప్లస్ N. That is equation 2. Next one, if it passes through -2, 11, then 11 is equal to 4L minus 2M plus N. Let it be equation 3. Again, if it passes through -4, 21, then we can write 21 is equal to 16L minus 4M plus N. Let it be equation 4. సో ఈ 3 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు 3 ఈక్వేషన్స్ లో కూడా n టర్మ్ ఈక్వల్ గా ఉంది కాబట్టి నా సబ్ట్రాక్టింగ్ 2 ఫ్రమ్ 3 ఆర్ 3 ఫ్రమ్ 2, 2 - 3 అండ్ 3 - 4 2 ఈక్వేషన్స్ వస్తాయి మనకి. అప్పుడు MN లో LMN లో 2 ఈక్వేషన్స్ వస్తాయి. 2 - 3 చేస్తే n క్యాన్సిల్ అవుతుంది. 3 - 4 దెన్ n విల్ గెట్ క్యాన్సిల్. చేద్దాం ఏం జరుగుతుందో చూడండి. 2 - 3 ఆర్ 3 - 2 నో ప్రాబ్లం వాట్ ఎవర్ ఇట్ మే. 4L minus 2M plus N minus of 16L plus 4M plus N, then N gets cancelled is equal to right side constants 11 minus 5. 4L minus 16L minus 12L minus 6M is equal to 6. సో 6th టేబుల్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పుడు -2L ప్లస్ అట్ రైట్ సైడ్ తీసుకొచ్చి 6th టేబుల్ క్యాన్సిల్ చేయండి. అప్పుడు 2L ప్లస్ M ప్లస్ 1 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 5. నెక్స్ట్ 4 - 3 నెక్స్ట్ 16L minus 4M plus N minus of 4L minus 2M plus N is equal to 21 minus 11. 16L minus 4L, that is 12L minus 2M is equal to 10. Second table cancel చేసుకుంటే that is 6L minus M is equal to 5. ఈ 5 and 6 ని సాల్వ్ చేసుకోండి. యూ గెట్ L and M వాల్యూస్. ఈజీగా సాల్వ్ చేసుకోవాలంటే 5, 6 ని యాడ్ చేసుకోండి. అప్పుడు 8L minus 4 equal to 0, L వాల్యూ 1/2 వస్తుంది. లేదా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారానైనా సాల్వ్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ మీరు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవడానికి క్రాస్ మల్టిప్లికేషన్ చాయిస్ ఈజ్ యువర్స్. 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసుకోవడానికి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అప్లై చేసుకోవచ్చు, లేదా ఎలిమినేషన్ ప్రాసెస్. ఇక్కడ ఈజీగా ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా ఈజీ అయిపోతుంది. మీరు అలా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదే జస్ట్ ఇది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఈ మెథడ్లో చేసి ఉంచాము. సో అప్పుడు M కోఎఫిషియంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటాం. 1, 1, 2, 1. నెక్స్ట్ 1 -1 -5 6 -1. Then L divided by -5 plus 1 is equal to M divided by 6 plus 10. That is equal to 1 divided by -2 -6. Therefore, L is equal to -4 by -8.
-4/-8 అంటే 1/2. అలాగే m వాల్యూ 16/-8 అంటే దట్ ఈస్ -2. LM వాల్యూస్ వచ్చినాయి. ఈ LM వాల్యూస్ మీ ఇష్టం 1లో కానీ 2 ఆర్ 3 ఆర్ 4 ఆ 3 ఈక్వేషన్స్లో ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సరే ఇక్కడ 2 ఈక్వేషన్ ఫస్ట్దే తీసుకున్నాం. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఆఫ్ L అండ్ M ఇన్ 2. మరి ఈక్వేషన్ 2 ఒకసారి చూడండి ఏముందో. 5 = 16L + 4M + N అనేది ఈక్వేషన్ 2. దానిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. దెన్ 5 = 16 into L value 1/2 substitute చేస్తే 16 into 1/2 becomes 8 minus plus 4 into -2 that is -8 plus N. So 8 gets cancelled, then the value of N is 5. So we know the values of all L, M and N. Substitute all these values in the equation of the given required parabola. Therefore, that is x is equal to y is parallel to y axis కాబట్టి y is equal to ax² plus bx plus c. Now multiplying on both sides with 2, we get 2y is equal to x² minus 4x plus 10. Therefore, equation of the parabola is x² minus 4x minus 2y plus 10 equal to 0. So this is the equation of parabola. సో ఇది చాలా జాగ్రత్తగా ఈజీ ప్రాబ్లం, వెరీ వెరీ ఈజీ. జస్ట్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఫార్ములా గుర్తుంటే ఇంకా అందులో 3 పాయింట్లు సబ్స్టిట్యూట్ చేసుకొని ఎల్ఎంఎన్లు సాల్వ్ చేసుకోవటమే, చాలా ఈజీగా ఉంటుంది. రైట్, నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్యారలల్ టు ఎగ్జాంపుల్ 3.1.2 ఇది అంటే ఎగ్జాంపుల్ మీకు టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లం మీరు చేయాలి హోంవర్క్. Find the equation of the parabola whose axis is parallel to x-axis and passing through the points. Same. The formulas change అవుతుంది అంతే. Parallel to x-axis కాబట్టి చెప్పండి, what is the equation of the parabola whose axis is parallel to x-axis? X equal to ly² plus my plus n. Very good. X is equal to ly² plus my plus n. Now substitute the value. Same steps. If given that it passes through -2, 1, 1, 2 and -1, 3. Now substitute if it passes through -2, 1. So x value -2, y value 1 substitute cheyali. Then -2 is equal to L plus M plus N. ఎందుకంటే y value 1 substitute చేస్తాం. Next, if it passes through 1, 2. Then 1 is equal to 4L plus 2M plus N. If it passes through -1, 3, then -1 equal to 9L plus 3M plus N. Equation 4. Again same steps. 2 - 3, 3 - 4 చేసుకోండి. 2 - 3. 2 - 3 చేసుకున్నట్లయితే అప్పుడు -3L minus M is equal to -3 వస్తుంది. అంటే మైనస్ కట్ చేస్తే 3L plus M is equal to 3. Then 3L plus M minus 3 equal to 0. Let it be 5. Next 4 - 3. So 4 - 3 చేసుకున్నట్లయితే మీకు 5L plus M equal to -2. That is 5L plus M plus 2 equal to 0. నేను ఇక్కడ కూడా మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా చేసుకోవచ్చు. 5 - 6 చేసుకుంటే M ఎలిమినేట్ అయిపోయి అప్పుడు ఈజీగా L వాల్యూ వచ్చేస్తుంది మీకు. లేదా మళ్ళీ అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేసుకోండి. LM1 ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియెంట్స్ 1 - 3 3 1. సెకండ్ టర్మ్ ఈక్వేషన్ కోఎఫిషియెంట్స్ 1 దగ్గర నుంచి సెకండ్ టర్మ్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం మనం. కోఎఫిషియెంట్స్ 1 2 5 1. Therefore L divided by 2 plus 3, M divided by -15 minus 6, 1 divided by ఇక్కడ 3 minus 5 ఉంటుంది. సో అప్పుడు L వాల్యూ 5/-2 వస్తుంది, అంటే -5/2. M వాల్యూ -21/-2 అంటే 21/2 వస్తుందిరా. సో ఇలా LM వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్
ఈ 2 వాల్యూస్ తీసుకెళ్ళి అగైన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఆఫ్ ఎల్ అండ్ ఎం ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఇక్కడ ఇలా వస్తుంది, -2 = L + M + N. సో అప్పుడు -2 = L వాల్యూ -5/2, M వాల్యూ 21/2 + N. సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ -5 + 21 16/2 8 వస్తుందిరా. అంటే N వాల్యూ -10 అవుతుంది ఫైనల్గా. -2 = 8 + N. ఆ 8 వాల్యూ రైట్స్ లెఫ్ట్ సైడ్ వస్తే -8 -8 -2 -10 = N. So now substitute all the values of L, M, N in equation 1. The equation of the parabola is x is equal to -5/2 into y square plus 21/2 into y minus 10. So to eliminate this fraction 2, that is the multiplying on both sides with 2, we get 2x is equal to -5y square plus 21y minus 20. Right side values మొత్తం left side తీసుకొచ్చేయండి. Therefore, equation of the parabola is 5y square minus 21y plus 2x minus plus 20 = 0. చూడండి, రెండు డిఫరెంట్ ఫార్ములాలు. ప్యారలల్ టు ఎక్స్ యాక్స్ అంటే x ఈజ్ ఈక్వల్ టు క్వాడ్రాటిక్. అలా గుర్తుపెట్టుకోమని, ఎక్స్ యాక్స్ అనగానే x ఈజ్ ఈక్వల్ టు తీసుకోవటమే పారాబోలా. ప్యారలల్ టు y యాక్స్ అనగానే y ఈజ్ ఈక్వల్ టు క్వాడ్రాటిక్ ఇన్ అదర్ వేరియబుల్. ప్యారలల్ టు ఎక్స్ యాక్స్ అనగానే x ఈజ్ ఈక్వల్ టు, ప్యారలల్ టు y యాక్స్ అనగానే y ఈజ్ ఈక్వల్ టు. ఇలా తీసుకోండి. అలా గుర్తుపెట్టుకుంటే మైండ్లో అలా ఫిక్స్ చేసుకోవాలి. మీరు చేసుకుంటే మర్చిపోకుండా ఆన్సర్లు రాస్తారు మీరు. చూడండి, చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. మనకి పబ్లిక్లో ప్రతి ప్రాబ్లం కూడా 2-3 టైమ్స్ ఇచ్చిన ప్రాబ్లమే. ఇది కూడా 7 మార్క్స్ ప్రాబ్లమ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. Another important problem. If L and L dash, సో ఇప్పుడు దీంట్లో మీరు 6th ప్రాబ్లం మీరు హోంవర్క్ చేయాల్సి ఉంటుందిరా. ఫోర్త్ ప్రాబ్లం హోంవర్క్, 6th ప్రాబ్లం మీరు చేయొచ్చు. అది ఒకసారి మీరు ట్రై చేయండి, ఎందుకంటే ఈవెన్ ఆబ్జెక్ట్లో కూడా మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అక్కడ డిస్కస్ చేద్దాం 6th ప్రాబ్లం మోడల్. నెక్స్ట్ కమింగ్ టు 7th ప్రాబ్లం. If L and L dash are the ends of the lattice rectum of the parabola x square = 6y, find the equation of the OL and OL dash where O is the origin. Also find the angle between them. చూడండి, సింపుల్ ప్రాబ్లము. ఒక చిన్న ఫార్ములా గుర్తుంటే ప్రాబ్లం అంతా మనం ఫస్ట్ ఇయర్ కాన్సెప్టే, మిగతా అదంతా ఫస్ట్ ఇయర్ కాన్సెప్టే. L and L dash are the ends of lattice rectum of the parabola x square = 6y. What is the nature of this parabola? Shape of the parabola. ఇంకా క్లియర్గా చెప్పాలంటే x square = 6y. ఓపెన్ అప్వర్డ్. స్టాండర్డ్ ఫామ్ కి జస్ట్ మనం 90 degrees యాంగిల్ రొటేట్ చేస్తే కోఆర్డినేట్ యాక్సిస్ ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, అప్పుడు y² = 6x అలా x² = 6y అవుతుంది. So open upward, right? What are the ends of lattice rectum? Formula. Ends of lattice rectum. -2a, వెరీ గుడ్. సో అది గుర్తుంటే చాలు, మిగతా అంతా మనం ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఏ వాల్యూ ముందు ఫైండ్ అవుట్ చేద్దాము. ఏ వాల్యూ మనకి ఇచ్చినటువంటి పారాబోలా తీసుకొని ఫస్ట్ ఏ కంపేరింగ్ విత్ x² = 4ay, we get 4a = 6, then a = 3/2. సో ఇప్పుడు ఎండ్స్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ రాద్దాం. పారాబోలా x² = 6y ఎలా ఉంటుందంటే యూ టైప్ పారాబోలా. సో అప్పుడు ఫోకస్ ఎస్ అంటే 0, a వస్తుంది. దాని నుంచి పాస్ అవుతూ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఉండేటువంటి లైనే లాటిస్ రెక్టమ్ ఈక్వేషన్. దాని ఇక్కడ రాస్తున్నాం చూడండి, 2a, a అలాగే -2a, a. సో అది గుర్తుంటే చాలు. ఓఎల్, ఓఎల్ డాష్, ఈ లైన్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఓఎల్ అండ్ ఓఎల్ డాష్. వన్స్ ఈ 2 ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేశాక మళ్ళీ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంతే.
అంటే వన్స్ ఇక్కడ ఎల్ పాయింట్ వస్తే ఓఎల్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు, ఎల్ డాష్ పాయింట్ వస్తే ఓఎల్ డాష్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. అంటే లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ ఫార్ములా వేసుకుంటే సరిపోతుంది. ఇక 2 లైన్స్ వచ్చాక యాంగిల్ కనుక్కోవడానికి మీ ఇష్టం వచ్చిన మెథడ్. స్లోప్స్ తెలిస్తే టాన్ థీటా అప్లై చేసుకోవచ్చు, లేదా 2 లైన్స్ తెలిసినప్పుడు కాస్ థీటా ఫార్ములా కూడా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్లో అది చూద్దాం. ఫోకస్ ఎస్ 0, దట్ ఈస్ ఈక్వల్ 0,3/2. యాక్చువల్గా మనకు అవసరం లేదు ఫోకస్, డైరెక్ట్గా ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఎల్ పాయింట్ 2a, దట్ ఈస్ 3,3/2 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎల్ డాష్ -2a, దట్ ఈస్ -3,3/2. సో ఇప్పుడు ఒక్కొక్క లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి. సో వర్టెక్స్ ఏ ఆరిజిన్ దట్ ఈస్ 0,0. సో ఎల్ అలాగే ఎల్ డాష్ తెలిసి అలాగే ఆరిజిన్ ఓ తెలుసు. ఇప్పుడు ఒక్కొక్క లైన్ ఈక్వేషన్ ఆఫ్ ఓఎల్ అంటే y - 0 ఈజ్ ఈక్వల్ టు ఎల్ యొక్క ఓఎల్ యొక్క స్లోప్ అంటే 3/2 - 0/3 - 0 అంటే 3/2/3 ఇంటూ x - 0. ఇప్పుడు ఈ 2 కిందకు వస్తే లేదా 3 క్యాన్సిల్ చేయండి. 1/2 y ఈజ్ ఈక్వల్ టు 1/2x లేదా x - 2y = 0 కూడా రాసుకోవచ్చు మనకు కావాలనుకుంటే. లేదా ఇక్కడ స్లోప్ కాన్సెప్ట్ వాడుతున్నాం కాబట్టి స్లోప్ ఆఫ్ ఓఎల్ దట్ ఈస్ 1/2, y = mx ఫార్ములా ఉంది కాబట్టి 1/2. అలాగే ఈక్వేషన్ ఆఫ్ ఓఎల్ డాష్ అగైన్ y - 0 ఈజ్ ఈక్వల్ టు 3/2/-3 ఇంటూ x - 0. అగైన్ 3 gets cancelled, this becomes -1/2. So y = -1/2 into x, then 2y is equal to -x or x equal to -2y. So m2 equal to slope of OL dash, that is -1/2. So m1 m2, so ఏ ఒక్కటి కూడా మనకు undefined అవ్వలేదు కాబట్టి therefore we can use the tan theta formula to find the angle between OL and OL dash. Because slopes are exist, we can use any type of formula to find the angle between the lines. So if m1, m2 are the slopes of 2 lines, then angle between the lines formula tan theta formula cheppandi. m1 - m2/1 + m1 m2. Right, first acute angle ke cheppali. Ippudu kuda modulus cheppukovalra, gurtupeట్టుకోండి. Angle means acute angle. ఇంకా కావాలంటే acute angle కనుక్కున్న తర్వాత other angle రాసుకోవచ్చు మనం. Let theta be the angle between OL and OL dash, then tan theta is equal to modulus of m1 - m2/1 + m1 m2. Value substitute చేయండి. 1/2 + 1/2/1 - 1/4. న్యూమరేటర్ 1/2 + 1/2 1 అయిపోతుందిరా. 1 - 1/4 అంటే 3/4. అప్పుడు 4 పైకి వెళ్తుంది. అంటే tan theta value 4/3, but we want to find theta, that is the tan inverse 4/3. So this is the angle between OL and OL dash. అలాగే ఈక్వేషన్ ఆఫ్ ఓఎల్, ఈక్వేషన్ ఆఫ్ ఓఎల్ డాష్ ఫైండ్ అవుట్ చేసాము. అలాగే యాంగిల్ బిట్వీన్ ఓఎల్ అండ్ ఓఎల్ డాష్ కూడా ఫైండ్ అవుట్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో కల్లా మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎల్ అండ్ ఎల్ డాష్ కోఆర్డినేట్స్ రాసుకోవడం ఇంపార్టెంట్. అంటే ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫార్ములా గుర్తుంటే ప్రాబ్లం చాలా ఈజీ. ఇంకా అక్కడి నుంచి ఎల్ అండ్ ఎల్ డాష్ రాసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి అంతా మనకు ఫస్ట్ ఇయర్ కాన్సెప్టే. మళ్ళీ లైన్ ఈక్వేషన్, లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ రాసుకోవటం. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం జేఈ మెయిన్స్లో 2019లో ఇదే కాన్సెప్ట్ మీద ప్రాబ్లం కూడా ఇచ్చారా మనకి. ప్రూవ్ దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా హూజ్ వర్టెక్స్ అండ్ ఫోకస్ ఆర్ ఆన్ ఎక్స్ యాక్సిస్ at a distance of a and a dash respectively from the origin. జస్ట్ ఇప్పుడే మనం చేసాము, అదే కాన్సెప్ట్ బేస్ చేసుకుంటాం. అంటే ప్రాబ్లం నంబరు అంటే మనకు వర్టెక్స్ ఫోకస్ ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఉందా, యాక్స్ ప్యారలల్ టు వై యాక్సిస్ ఉందో చూసుకుంటాము. అలా లేకపోతే జనరల్ కాన్సెప్ట్ జెడ్ కనుక్కొని తర్వాత డైరెక్ట్రిక్స్ కనుక్కొని ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఎస్పీ = పిఎం కాన్సెప్ట్ అప్లై చేసుకుంటాం. మరి ఇక్కడ vertex and focus of are on x-axis at a distance of a and a dash respectively from the origin అన్నాడు. అంటే vertex is at a distance of a units from the origin, then what are the coordinates of the vertex?
A,0 A,0 అంతే. ఎందుకంటే వర్టెక్స్ అనేది ఏ యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది ఆరిజిన్ నుంచి. దేర్ఫోర్ కోఆర్డినేట్స్ ఆఫ్ వర్టెక్స్ A,0. నా వాట్ అబౌట్ ఫోకస్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఏ డాష్ ఫ్రమ్ ద ఆరిజిన్ అన్నాడు. అంటే ఫోకస్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి అప్పుడు మనకి A', 0. డయాగ్రామ్ ఇలా వస్తుందిరా. ఎక్స్ యాక్సిస్ మీదే ఉన్నాయి. సో ఇప్పుడు ఫోకస్ డైరెక్ట్రిక్స్ తెలుసు. ఇప్పుడు వై కోఆర్డినేట్స్ ఈక్వల్ మీకు. ఇందులో క్వశ్చన్ లో ఏ డాష్ మైనస్ ఏ గ్రేటర్ దాన్ 0 అని కూడా ఇస్తారా? ఒక్క నిమిషం. ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు కానీ బట్ ఎలా ఇచ్చినా మనకు ప్రాబ్లం ఏం లేదు. ఇవ్వాలి, యాక్చువల్గా ఇవ్వాలి. ఏ డాష్ గ్రేటర్ దాన్ ఏ అని కానీ లేదా ఏ గ్రేటర్ దాన్ ఏ డాష్ అని కానీ ఇవ్వాలి లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ రైట్ వాడ సి టైపా లేకపోతే రివర్స్ సి టైపా తెలియాలి అంటే అలాగే ఉండాలి కదా మనకి. అది సో కాకపోతే ఇక్కడ చూడండి వర్టెక్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇక్కడ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీదే ఉన్నాయని అర్థంలే. కానీ ఏదైనా మనకి ఇది ఏ అంటే వర్టెక్స్ ఫోకస్ పారాబోలా యొక్క షేప్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇవ్వాలి. సరే ఇప్పుడు మనం స్టాండర్డ్ ఫామే అనుకుందాం. ఎక్స్ యాక్సిస్ అంటున్నాడు కాబట్టి రైట్. సో ఇప్పుడు ఎస్ A', 0 ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఏఎస్ డిస్టెన్స్ ఎంత అవుతుంది చెప్పండి అప్పుడు? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ ఏఎస్? A minus A dash. A minus A dash రైటేనా? mod of A minus A dash. వెరీ గుడ్. మోడ్ ఆఫ్ A minus A dash. లేదు, కరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు ఏ డాష్ ఎక్కువ డిస్టెన్స్ లో ఉన్నట్టు కదరా అకార్డింగ్ టు ద డయాగ్రామ్. ఏ డాష్ ఎక్కువ డిస్టెన్స్ కాబట్టి అప్పుడు ఏ డాష్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఎస్ఏ డిస్టెన్స్ ఏ డాష్ మైనస్ ఏ అని రాసుకోవచ్చు. రైట్. ఇప్పుడు మరి ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూజ్ వర్టెక్స్ H, K అండ్ యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అయితే ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఫార్ములా ఏంటి? Y square is equals to అది స్టాండర్డ్ ఫామ్. మనం y² ఇక్కడ 4ax అనేది స్టాండర్డ్ ఫామ్. అలాగే ఉండాలి. కాకపోతే వర్టెక్స్ మారిపోయింది కాబట్టి y minus k whole square equal to 4a into x minus h వస్తుంది. వర్టెక్స్ A,0 that is H, K. Focus S A', 0. Now AS distance OS minus OA that is equal to A' minus A అవుతుంది. So equation of the parabola is y minus k whole square equal to 4as into x minus h. ఇక్కడ నేను ఏఎస్ ఎందుకు రాశానంటే స్మాల్ ఏ రాస్తే మళ్ళీ ఆ స్మాల్ ఏ ఈ స్మాల్ ఏ సేమ్ అనుకుంటారనే ఉద్దేశంతో నేను అక్కడ ఏఎస్ అని రాయాల్సి వచ్చింది. 4a into x minus. మనసులో మీకు 4aనే ఉండాలి, బట్ ఇక్కడ ఏ అంటే అది ఇక్కడ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇచ్చిన ప్రాబ్లంలో 4 into SA into x minus h ఇలా రాసుకోండి. then y minus k whole square అంటే y minus 0 whole square is equal to 4 into as అంటే A' minus A into x minus h అంటే x minus A. So that implies y square equal to 4 into A' minus A into x minus A. That is the equation of the parabola from the given data. చూసుకో చాలా సింపుల్ ప్రాబ్లం. మనం ప్రాబ్లం నంబరు 3 చేసినట్లుగానే 3 కన్నా ఈజీ ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ప్రొసీజర్లో ఎటువంటి మార్పు లేదు. అయితే ఇక్కడ కే వాల్యూ 0 అవుతుంది, అక్కడ కే వాల్యూ ఇంకొక నంబర్ ఉంటుంది, అంతకు తప్పితే వేరే ఏం కాదు. సో అంటే ప్రాబ్లం నంబర్ 3 అండ్ ప్రాబ్లం నంబర్ 8 రెండు సేమ్ మోడల్. అయితే ఇక్కడ ఎక్స్ట్రా వర్క్ ఏంటంటే ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఆఫ్ వర్టెక్స్ అండ్ ఫోకస్ ఇస్తున్నాడు కాబట్టి ఆ వర్టెక్స్ ఫోకస్ రాసుకోవటమే ఇక్కడ చిన్న పాయింట్ అంతే. అందరికి అర్థమైనట్లయినా చూసుకోండి ఒకసారి. ఇంకేమైనా డౌట్ ఉందా ఇందులో? ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ మోడల్ రా, ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్టెక్స్ ఫోకస్ తెలిస్తే ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా రాసుకోవటం బాగా రావాలిరా మీకు. యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిసా, యాక్సిస్ ప్యారలల్ టు వై యాక్సిసా, అలాగే ఓపెన్ అప్ ఓడా ఓపెన్ డౌన్ ఓడా, సి టైపా రివర్స్ సి టైపా, దాన్ని పట్టుకొని మనం -4a ఇంటూ రాయాలా +4a ఇంటూ రాయాలనేది. అందుకని డయాగ్రామ్స్ అన్నీ కూడా మీకు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అందుకని ఫస్ట్ 4a చెప్పా, ఆ 4కి రివర్సే కదా -4aలు డయాగ్రామ్స్ అన్నీ.
నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. అగైన్ ఆబ్జెక్టివ్లో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది కూడా. ఫైండ్ ద లోకస్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. వాట్ ఈస్ meant by point of trisection? Points of trisection. But into 3 equal. రైట్, 3 ఈక్వల్ పార్ట్స్. అంటే ఇప్పుడు ఒక పాయింట్ ఏబిలని P divides AB bar in the point of trisection అయితే అప్పుడు then P divides AB bar in what ratio? 2:1 or 1:2. వెరీ గుడ్, 2:1 or 1:2. రైట్. బట్ ఇక్కడ మరి డబుల్ ఆర్డినేట్ అన్నారు. డబుల్ ఆర్డినేట్ అంటే మీనింగ్ చెప్పాను మీకు. డబుల్ ఆర్డినేట్. ఆర్డినేట్ మీన్స్ Axis. Y coordinate. వెరీ గుడ్, వై కోఆర్డినేట్. వై కోఆర్డినేట్ డబుల్ అన్నాడు అంటే 2y రావాలి. అంటే 2y లెంత్ ఉన్నటువంటి కార్డుని ట్రైసెక్ట్ చేసేటువంటి పాయింట్ యొక్క లోకస్. మరి కార్డు యొక్క లెంత్ 2y ఉండాలి అంటే ఇప్పుడు px, y పాయింట్ తీసుకుంటే పెరాబోలా మీద, అప్పుడు దాని యొక్క ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ అగైన్ లైస్ ఆన్ ద పెరాబోలా. అప్పుడు దాని యొక్క కోఆర్డినేట్స్ p' లేదా q, x, y అవుతుంది. అప్పుడే ఆ PQ లెంత్ 2y అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డబుల్ ఆర్డినేట్. రైట్. ఇప్పుడు ఈ PQ లెంత్ ని 2:1 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ ఆర్ 1:2 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. అగైన్ లోకస్ RH, K అనుకోండి. సో therefore R divides PQ bar in the ratio 1:3. Sorry, 1:2. అంటే అప్పుడు 1 into Q plus 2 into P by 1 plus 3 is 1 plus 2 is equal to R అయిపోతుంది మనకి. Let PQ be the double ordinate. Let Px, y and then Q is equal to x, minus y. Let RH, K be the point of trisection of the line joining P and Q. సో ఇప్పుడు మనకి R కోఆర్డినేట్స్ అకార్డింగ్ టు P and Q కోఆర్డినేట్స్ ఆఫ్ R ఏమవుతాయో చెక్ చేయండి. సో PR is to RQ is equal to 1:2 కాబట్టి therefore R is equal to 1 into Q plus 2 into P by 1 plus 2. చూడండి డయాగ్రామ్ కూడా ఇక్కడే ఉంది. ఇది 1:2 రేషియో అంటే అప్పుడు 1 into సెకండ్ పాయింట్ ప్లస్ 2 into ఫస్ట్ పాయింట్ బై 1 plus 2. ఇప్పుడు ఆ QP వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. therefore అప్పుడు ఇది x, ఇది x, y రా, ఇదేమో x, y సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేస్తే h is equal to 1x plus 2x by 1 plus 2. అలాగే k పాయింట్ వాల్యూ, k కోఆర్డినేట్ దట్ ఈస్ 1 into minus x, 1 into minus y plus 2 into y divided by 1 plus 2. ఏం లేదురా, mx2 plus nx1 by m plus n, my2 plus ny1 y m plus n. సింప్లిఫై చేస్తే ఇది 3x/3 అంటే x అవుతుంది. అలాగే ఇక్కడ k వాల్యూ మైనస్ అదే ప్లస్ y/3 అవుతుంది. అంటే k వాల్యూ y/3 అంటే y వాల్యూ 3k. ఇక్కడ x వాల్యూ h వచ్చింది, y వాల్యూ 3k. బట్ x, y లైస్ ఆన్ ద పెరాబోలా. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ x, y లైస్ ఆన్ ద పెరాబోలా కాబట్టి సబ్స్టిట్యూట్ x, y ఇన్ ద పెరాబోలా. బట్ x1, y, x, y లైస్ ఆన్ y² ఈక్వల్ టు 4ax. అందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఆ y వాల్యూ 3k సబ్స్టిట్యూట్ చేయండి, x వాల్యూ h సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పుడు 3k హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ah. Then 9k² equal to 4ah. But we want to find the locus of h, k. So that is the locus of h, k is 9y² is equal to 4ax. So this is the locus of point of trisection of any double ordinate. సో ఇది కూడా ఆబ్జెక్టివ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం రా. సో కాబట్టి అందరూ కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి ఈ ప్రాబ్లం.